పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారి కాచి వ్యక్తిపై దాడి ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. మాజీ మంత్రి అంబటి రాయుడు రాంబాబు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్ మట్టుపల్లి మోజేష్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. సత్తెనపల్లి మండలం నందిగామ శివారు ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోజేష్పై దారి కాచు కర్రలతో దాడికి పాల్పడ్డారు. దాడి చేసి అనంతరం వంటిపై ఉన్న దుస్తులు చింపివేసి నగ్నంగా కొట్టిపడేశారు. తీవ్ర గాయాలతో బాధితుడు సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాంబాబు గారి దగ్గర మొన్న ఎలక్షన్ దాకా ఫోటోగ్రాఫర్గా పనిచేశాను. ఇంకా ఎదుగులు జనాలు మంచిగా ఏదో పెట్టుకుని అది కాక సోషల్ మీడియా కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో నా మీద దాడి చేశారు. ఒక 6 కలిసి కొట్టి బట్టలు చెప్తే నటుడు మీద కూర్చోబెట్టేసి వెళ్ళిపోయారు. యాక్టివ్గా ఉంటారు, రెండోసారి యాక్టివ్గా ఉంటారు, ఎవరన్నా వస్తారు, మీ పార్టీ వాళ్ళు ఎవరన్నా వస్తారా, ఇప్పుడు నీ దగ్గరికి నేను చంపేసిన దిక్కు లేదు,